కడాల స్వరూపారాములు ఉద్యోగ పదవీ విరమణ మహోత్సవం. కడాల స్వరూపారాములు ఉద్యోగ విరమణ మహోత్సవం ఘనంగా జరిపిన కుటుంబ సభ్యులు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఆడిటోరియంలో జరాసంగం మండలం ప్రజాపరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ కడాల రాములు ఉద్యోగ విరమణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగ విరమణలో నీతి నిజాయితీగా పనిచేసిన కడాల రాములు నేడు ఆరోగ్యవంతుడిగా పదవి విరమణ పొందడం సంతోషంగా ఉందని శ్రేయోభిలాషులు తెలిపారు. ఉద్యోగ విరమణలో అనంతరం కుటుంబ సభ్యులతో మిత్రులతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా కడాల రాములు మాట్లాడుతూ తాను ఉద్యోగంలో టైపిస్టు నుండి సూపరింటెండెంట్గా ఎదగడానికి సహకరించిన కుటుంబ సభ్యులు, తోడ్పాటు అందించిన అధికారులకు, తోటి ఉద్యోగులకు, బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కడాల స్వరూపారాములు దంపతులు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు. అయితే సారు నేను మన ఎంపీపీ జిన్నారంలో 2018లో మేము కలిసి పనిచేసినాము. ఒక 1 year నేను సార్తో కలిసి పనిచేసిన. ఆ 1 year లో చాలా మంచి ఒక అనుబంధం అనేది ఏర్పడ్డది. నేను అపాయింట్మెంట్ అయిన తర్వాత సార్ నాకు పరిచయం లేకున్నా ఒక 1 year లో మేము ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కావడం జరిగింది. మరి తర్వాత ఇద్దరం కలిసి ఒక ఎలక్షన్ కూడా చేయడం జరిగింది. మరి ఆ తర్వాత కూడా నేను గుమ్మడాలకు వెళ్ళిన తర్వాత కూడా ఆయన మాకు అనుబంధం అనేది కంటిన్యూషన్ ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఆ అనుబంధం అనేది ఏర్పడుతుంది. మరి వారు మంచి స్వభావం, ఎప్పుడు కూడా కోపం చూడలేదు. ఆయన చాలా మంచి నవ్వుతూ ఉంటాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. అంటే ఆయన లోపల ఎలాంటి పెట్టకుండా ఒక ఫేర్ గా మాట్లాడే వ్యక్తి రాములు సార్. మరి ఈ రోజు వారు చాలా సీనియర్స్. మరి మా పంచాయతీ వ్యవస్థలో సీనియర్స్ అంతా రిటైర్మెంట్ అవుతుంటే మాకు చాలా బాధగా ఉంది. మరి ఈ రాములు సార్ కూడా మంచి సేవలు అందించారు. ఈ పంచాయతీ డిపార్ట్మెంట్ లో మంచి సేవలు అందించారు. మరి వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వారి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని, వారి ఫ్యామిలీతో గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాములు సార్ కు ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ రోజు రాములు సార్ రిటైర్మెంట్ అయిపోయి చాలా మంచి మిత్రుడు, మంచి దోస్తు, అన్నదమ్ముల లెక్కనే పిలుచుకుంటుంటే మేము ఎప్పుడైనా అన్న మాట్లాడుకుంటుంటే చాలా అంటే చాలా మంచి వ్యక్తి. మళ్ళా పూజలు మంచిగా చేస్తాడు. మల్లన్న పూజ కానీ మంచి పూజలు చేస్తాడు అన్న. అంత మంచి వ్యక్తి. ఆయన అందరూ ఆరోగ్యం ఉండాలని కోరుతూ ముగిస్తాను. 1988 లో పుల్లాపూర్ మండలంలో టైపిస్ట్ గా నియామకం గావించబడినది. ఆ తర్వాత ఒక 1 year తర్వాతనే టేక్బాల్ మండలం అక్కడ 14 సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది. అక్కడ నుంచి పాపనపేట మండల్ గా ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నుంచి పాపనపేట మండలం 3 సంవత్సరాలు పూర్తి చేసిన తదుపరి ప్రమోషన్ గా సింగల్పేట ఏ మండలకు ప్రమోషన్ ఇచ్చినారు. ఆ తర్వాత వారికి ప్రమోషన్ సింగల్పేట నుంచి లాంగ్ స్టాండింగ్ 7 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆర్డబ్ల్యూఎస్ జోగిపేటకు ట్రాన్స్ఫర్ లాంగ్ స్టాండింగ్ లో బదిలీ చేయబడినది. ఆ తర్వాత 3 సంవత్సరాలు జోగిపేట చేసిన తదుపరి ప్రమోషన్ గా సూపరింటెండెంట్ గా జిన్నారం మండలంకు ట్రాన్స్ఫర్ గావించి ఆ తదుపరి అక్కడ 7 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసినాను. తదుపరి లాంగ్ స్టాండింగ్ లో జరాసంగం మండలంకు చేసిన ట్రాన్స్ఫర్ గావించబడింది. సూపరింటెండెంట్ గా అప్పుడు జరాసంగం మండలంలో నేను రిటైర్మెంట్ కాబడుతున్నాను. పంచాయతీ డిపార్ట్మెంట్ లో ప్రజలకు సేవ అందించే భాగ్యం కలిగినందుకు నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అట్టడుగు పబ్లిక్ ను ఓల్డేజ్ పెన్షన్ గానీ, డెవలప్మెంట్ గానీ ఏదైనా ఉంటే మా పంచాయతీ డిపార్ట్మెంట్ ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని నేను కోరుతున్నాను. నేను అందరికీ మాక్సిమం గా బీద పబ్లిక్ చాలా సహకారాలు అందజేశాను. అన్ని విషయం